ఈ నెల 5వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మరిన్ని రోడ్లను ప్రారంభించడానికి కొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేయడానికి వారు స్వయంగా వస్తా ఉన్నారు. సుమారు 5,416 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 167 కిలోమీటర్ల మేర మొత్తము 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఈరోజు 5వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి. కొంత పార్టే ఇంకా చాలా జరగాల్సింది, ఇంకా చేయాల్సింది. ఆ రోజు 2 ప్రాంతాల్లో ఇది ఈవెంట్ పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క 26 ప్రాజెక్టులలో 5,416 కోట్ల రూపాయలలో 4,590 కోట్ల వ్యయంతో 138 కిలోమీటర్ల మేర 14 ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తున్నారు. కొత్తగా 826 కోట్లతో నూతన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భూమి పూజ చేయనున్నారు. ఈరోజు ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలకు మరి శ్రీకారం చుట్టడానికి నితిన్ గడ్కరీ గారు నేరుగా ముందు కాగజ్నగర్ ఎక్స్ రోడ్కు వస్తారు. అక్కడ జరిగేటువంటి సభలో మాట్లాడి అక్కడ జరిగేటువంటి ప్రారంభోత్సవం భూమి పూజ చేసి అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత బిహెచ్ఎల్ దగ్గర అయితే ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం జరిగిందో స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు ఆ స్వయంగా ఆ రోడ్డు ఆ ఫ్లైఓవర్ చూసి అక్కడి నుంచి మళ్ళీ సాయంకాలం 4 గంటలకు అంబర్పేటకు వచ్చి అంబర్పేటలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ స్వయంగా చూసి దానికి ప్రారంభోత్సవం చేసి అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగేటువంటి సభలో మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిలో నిరంతరమైనటువంటి అభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది.